నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కాచిగూడ నింబోలి అడ్డా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ను సందర్శించి పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ధర్మాజిపేట వార్డులో ఉన్న దేశాయి బీడీ పరిశ్రమ 5వ నంబర్ బ్రాంచ్ కార్మికులు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. ఇస్నాపూర్ మరియు పాషమైలారం వార్డు సభ నిర్వహించిన చైర్మన్ సుమలత. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు సర్పంచ్ బాధితులు బూడిగా మనమ్మ ప్రెస్ మీట్. నాపై ఆరూరు సర్పంచ్ సుక్క ముత్యాలు అరాచకాలు అరికట్టాలి. ఎమ్మెల్యే నాకు న్యాయం చేయండి. మహిళా సంఘం భవన నిర్మాణం ముసుగు పేరుతో మహిళలు రెచ్చగొడుతూ చేస్తున్న తప్పుడు ప్రచారం మానుకోవాలి. విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్న సర్పంచ్ తీరు మార్చుకో. సిపిఎం మండల కార్యదర్శి సర్పంచ్ బాధ్యతతో వ్యవహరించండి. మహిళపై అగౌరవంగా మాట్లాడడం సబబు కాదు. సలిగంజి వీరస్వామి సిపిఐ మండల కార్యదర్శి. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు పోలేపాక యాదయ్య, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శీలం స్వామి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బలింగం, సిపిఎం మండల కమిటీ సభ్యులు కవిడే సురేష్, దొడ్డి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ సుక్క ముత్యాలు గారు ఆమె మీద దాడి చేయించడం కూడా ఏమైనా చర్యగా మేము భావిస్తాము. ఆ మహిళా సంఘం పేరుతో అనేక మంది తీసుకొచ్చి అక్కడ విశిష్టంగా మీద దాడి చేయడానికి కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తాము. నిన్న చేసినటువంటి వార్తలు అవాస్తవం ఉన్నది. కమ్యూనిస్టు పార్టీగా పేదలకు అండగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఆ పద్ధతిని పూలపాక యాదయ్య గారు కానీ తిరుపతి స్వామి గారు కానీ ఆ కార్యక్రమంలో ముందుండి ఆ భూమి ప్రోత్సాహించినటువంటి సందర్భంలో వారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, డబ్బులు తీసుకున్నటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా వెంబడే వెనక్కి తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇట్లాంటి చర్యలు పాల్గొంటుంది ఒక దళితులుగా ఉందాభాగం ఉన్నటువంటి అవసరం, ఆ గ్రామానికి ఒక పేద గ్రామ పంచాయతీగా ఉందాభాగం ఉన్నటువంటి అవసరం సుఖముత్యాలు గారు ఉంటుంది. దాన్ని మర్చిపోయి ఒక దళిత మహిళ పైన దాడి చేయించడం కూడా ఏమైనా చర్యగా మేము భావిస్తా ఉన్నాం. వారికి మనమ్మ గారికి అండగా ఉంటాం. వారి స్థల వివాద స్థలంలో కూడా మేము పరిష్కార మార్గాన్ని కూడా మేము ఉంటాం. ఆయన మంచి వ్యక్తిగా ఉంటే రండి అన్నా మీరు కూడా మాట్లాడి ఈ విషయం మీద మాట్లాడదాం రండి అంటే మేము కూడా చొరవ తీసుకొని మాట్లాడే ఆ సమస్య పరిష్కారమైనంత వరకు కూడా మేము చొరవ తీసుకొని కూడా మేము కూడా ప్రయత్నం చేస్తుంటాం, విజ్ఞప్తి చేస్తాం. కానీ ఇంకొకసారి ఒక మళ్ళీ మహిళలుగా మనవులుగా మనకు ఆ రకమైన దాడి తీసుకోవడం కరెక్ట్ అని కాదని కూడా నేను కమ్యూనిస్టు పార్టీగా సిపిఐ పార్టీగా నేను విజ్ఞప్తి చేస్తున్న ముత్యాలకు ఇట్లాంటి చర్యలు పాల్గొనడం చెప్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా మన మండల పరిధిలోని అరూరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి బూడిద మనమ్మ సిపిఎం పార్టీ కార్యకర్తకు సంబంధించినటువంటి సమస్య 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి ప్రస్తుతం మీ అందరికీ కూడా తెలుసు. ఇది క్రమక్రమంగా చినిగి గాలివానలాగా పెద్దగా అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి కారణం స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ సుక్క ముత్యాలు గారు ప్రధానమైనటువంటి కారకులు. వారికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి కక్షతోటి మనమ్మ అనేటటువంటి ఈ మహిళ పైన పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఆమె ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఆమె మీద వ్యక్తిగత దాడి కావచ్చు, ఆమెకు సంబంధించినటువంటి వ్యక్తిగత క్యారెక్టర్ విషయంలో తప్పుడు ప్రచారం కావచ్చు, అనేక రకాల విషయాల్ని ఇక్కడ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఆ రకంగా మీడియాలో కూడా ప్రత్యక్షంగా అనేక రకాల వాట్సాప్ గ్రూపులలో ఆయన తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఆ గ్రామం కాచిగూడ నింబోలి అడ్డా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ను సందర్శించి పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి లక్ష్మణ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా పాల్గొన్నారు. మల్లు భట్టి విక్రమార్క పాయింట్స్: 5 అంతస్తుల భవన నిర్మాణానికి ఆర్థిక శాఖ అనుమతికి సిఫారసు చేస్తా. మోడర్న్ కార్పొరేట్ స్థాయి ఐకానిక్ బిల్డింగ్గా తీర్చిదిద్దడానికి కృషి. సంక్షేమంలో ఈ హాస్టల్ అగ్రభాగాన నిలిచింది. 1980లో ఈ హాస్టల్లో ఉన్నాను. ప్రభుత్వం అధికారంలోకి రాగానే 40% డైట్ ఛార్జీలు పెంచాం. కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచాం. ఈ సంవత్సరం నెలవారీగా బిల్లులు చెల్లిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు 25 కోట్లు శాంక్షన్ చేశాం. బాబు జగజీవన్ రామ్ పేరు ఈ హాస్టల్కు పేరు పెడుతున్నాం. 5 అంతస్తులకు పెంచాలని వినతులు వచ్చాయి. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మన అన్న మన సేమ్ రాశి
బట్టి విక్రమార్క అన్నగారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే తక్షణమే హైదరాబాద్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న భవనాన్ని అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్గా సుమారు 100 కోట్ల పైచిలుకుతో అక్కడ భవనం 10 ఫ్లోర్లతో ఏర్పాటు. మరి అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది గొప్ప వాళ్ళంగా ఒక ఆశ్రమాన్ని అంటే హాస్టల్ని ఇచ్చి సుమారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలిసిన పిల్లలకు గొప్ప చదువు కోసం హాస్టల్ సదుపాయాన్ని ఏర్పరిచిన నింబోలి అట సుమారు 25 కోట్ల రూపాయలతో గొప్ప గౌరవనీయులు మంత్రివర్యులు కాలేజ్ డేస్ నుంచి నా స్నేహితుడు బట్టి విక్రమార్క గారికి మరియు లక్ష్మణన్న గారికి దయాకర్ అన్న అనిల్ మరియు కలెక్టర్ గారు వివిధ శాఖల ఆఫీసర్స్ పోలీసు వాళ్ళు మరియు ప్రెస్ వాళ్ళు ఈరోజు ప్రభుత్వము 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అతి పురాతనమైన 1972లో ఈ ఎస్సీ హాస్టల్ కట్టడం జరిగింది. ఎందరో మంది విద్యార్థులు ఇక్కడ నుంచి పాస్ కావడము మంచి స్థానాల్లో కూడా సెటిల్ అయినారు. ప్రభుత్వానికి అభినందిస్తూ బట్టి ఈ హాస్టల్ నుంచి 2008 నుంచి నాకు అవినావ సంబంధం ఉంది. 2008 డిసెంబర్లో బాగా చలి పెట్టుకుంటే పిల్లలకు దుప్పట్లు లేకపోతే హనుమంతరావు గారు ప్రభుత్వ పరంగా అధికారికంగా అడ్మిషన్స్ లేనటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు లేకపోతే ఇక్కడ ఉండి చదువుకోవడానికి అవకాశం కల్పించింది. ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు కానీ మేనేజ్మెంట్ కానీ ఆ రోజుల్లో మీకు అడ్మిషన్ లేదు కదా ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పి పెట్టే బయట బయటకు వెళ్ళేవా అవకాశాలు లేక వాళ్ళు ఇక్కడ ఉంటూ ఉన్నారు. ప్రభుత్వ పరంగా మనం సహకరించలేకపోతున్నాం. అన్అఫిషియల్గా వాళ్ళే ఉండి సర్దుకొని పోతున్నారు కాబట్టి ఓరియంట్ అని చెప్పి చూస్తున్నట్టుగా కూడా చాలా మంది మనం చూసుకుంటూ వచ్చింది. అలా చూడటం వల్ల చాలా మంది రోడ్డు పడకుండా ఇక్కడ ఉండి పోటీ పరీక్షల్లో పాల్గొని చదువుకొని ఉన్నత స్థానాలకు వచ్చింది. ఈ విషయాలన్నింటినీ గమనంలో తీసుకొని రాష్ట్ర మంత్రి గారు నా దృష్టి తీసినప్పుడు పూర్వ విద్యార్థులు కూడా నా దృష్టి తీసుకొచ్చినప్పుడు నాకు బాగా గుర్తు. నేను 1980 దశకంలో 1 సంవత్సరం ఈ హాస్టల్లో ఉన్నాను. పూర్వ విద్యార్థిగా చూశాను. తప్పనిసరిగా నింబోలేంటి హాస్టల్ని బాగు చేయాలని దీనికి కావాల్సిన వసతులు ఏ స్థాయిలో ఎంత ఖర్చు అయినా ఇవ్వాలనే ఆలోచనతోనే మిత్రుడు లక్ష్మణ్ కుమార్ గారు వెల్ఫేర్ శాఖ తీసుకున్న తర్వాత నా దగ్గరకు వచ్చి అన్న హైదరాబాద్ నగరంలో సంక్షేమ రంగాలకు సంబంధించిన హాస్టల్స్ కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్ సంబంధించిన బిల్డింగ్లు పటాన్ చెరువు మండలం నందిగామ గ్రామంలో ఉప సర్పంచ్ గోరెమియా ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పటాన్ చెరువు ఎంపీడీఓ యాదగిరి పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో గ్రామ సభలో ప్రధానంగా సమస్యలు గ్రామ ప్రజలకు అర్హులకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడం పైన చర్చించడం జరిగిందని, మొదటిది శానిటేషన్, గ్రామంలో నెలకొన్న మురుగునీరు, వీధి దీపాల సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానంలో గ్రామస్తులకు అవగాహన కల్పించామని, వచ్చే వర్షాకాలంలో మలుపు ప్రాంతాల్లో ఇండ్ల మధ్య నీరు నిలవకుండా చూసుకునేలా మరియు ఓటర్ జాబితా మ్యాపింగ్ సవరణ, సెన్సెస్ పై గ్రామ ప్రజలకు సంబంధిత శాఖ అధికారులతో పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోరెమియా, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ పాంప్లెట్ను దీన్ని విడుదల చేసుకుంటున్నాము. ఈ గ్రామ పంచాయతీ పైన చాలా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ 100% సక్సెస్ చేస్తారని చెప్పేసి కోరుతూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డౌట్లు ఉంటే అడగండి. ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎక్కడైనా మన లూజ్ వైర్స్ కానీ మన స్తంభాలు ఒరిగిన స్తంభాలు కానీ ఎక్కడైనా ఉన్నట్లయితే మీరు వెంటనే రెక్టిఫై చేయాలి. ఈ గ్రామంలో బానూరులో కూడా ఒకటి కంప్లైంట్ వచ్చింది అవన్నీ కూడా మీరు మీ శాఖ తరపు నుంచి తరఫున కూడా మనం ఇది దగ్గర ఇది 4వ గ్రామ సభ సార్. వచ్చిన 6 నెలల్లో ఇది 4వ గ్రామ సభ.
4 గ్రామ సభలో కూడా మన గ్రామస్తులు అందించిన సమస్యలన్నింటినీ కూడా గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అన్ని సమస్యలు ఒకటిగా పరిష్కరించుకోవడం జరుగుతుంది సార్. అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను కూడా మన గ్రామ ప్రజలకు అందించడంలో భాగంగా ఏప్రిల్ 2వ తారీఖు నాడు నిర్వహించుకున్న ప్రజాపాలన కార్యక్రమంలో కూడా మనం అన్ని సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది. మన గ్రామ ప్రజలకు ఏమేమి వస్తున్నాయనేది కూడా ఎంత అమౌంట్ వస్తుందని కూడా వివరించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే ప్రతి సంక్షేమ పథకమైన చేయూత పెన్షనే కానీ, తర్వాత ఇందిరమ్మ ఇండ్లే కానీ, దాని తర్వాత కొత్తగా వచ్చిన NFBS నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అని కొన్ని సంక్షేమ పథకాలు కూడా గ్రామస్తులకు అందరికీ కూడా చేరవేస్తున్నాం సార్. చేరవేసేసి కూడా వాళ్ళ నుంచి కూడా దరఖాస్తులు అనేది జరుగుతుంది. ప్రభుత్వం ఆదేశించిన వెంటనే చేయుత పెన్షన్లు కానీ ఏవైనా కానీ మీ దృష్టికి తీసుకొచ్చి వీలైనంత వరకు మా గ్రామ పంచాయతీకి ఎక్కువ శాంక్షన్ ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి గ్రామ పంచాయతీ తరఫున కూడా కోరుకుంటున్నాం సార్. పెన్షన్లే కాకుండా ఇందిరమ్మ ఇల్లు కూడా సార్, లాస్ట్ టైం మీరు అన్నట్టు కొద్దిగా మేము బాగా తిరిగినా కానీ శాంక్షన్స్ అనేది 10 రావడం వల్ల దాంట్లో 2 కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు పాలకవర్గం వచ్చింది కాబట్టి ఈ బాధ్యత వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి గ్రామ పంచాయతీ తరఫున తెలియజేస్తాము. అట్లాగే వీలైనంత వరకు ఎక్కువ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడం కోసం మా పాలకవర్గం కృషి చేస్తుంది సార్. ఎక్కువ శాంక్షన్స్ ఇప్పించాలని చెప్పేసి గౌరవ ఎంపీడీఓ సార్ గారు కూడా కోరుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పారిశుద్ధ్యం కానీ, ఇప్పుడు శానిటేషన్ కానీ, అభివృద్ధి కార్యక్రమాలు అనేవి నిరంతరంగా గ్రామ పంచాయతీలో నిర్వహించడం జరుగుతుంది సార్. ఇంతకుముందు మీరు చెప్పినట్టు SWM సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 నియమ నిబంధనలు అనేది కొత్తగా తేవడం జరిగింది. మీరు అన్నట్టు ఇంతకుముందు తడి పొడి చెత్త పైనే మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి ఇంటి వారికి అవగాహన ఉంది సార్. అట్లనే మన శానిటేషన్లో ప్రతిరోజు చెత్త నిర్వహణ చేసుకుంటున్నాము. అయితే కొత్తగా మన సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రకారం మనకు 4 రకాలమైన చెత్తలు అనేది మనము ఇప్పుడు నిర్వహించుకోవాలి. ఇది అనేది అవగాహన కాకుండా కంపల్సరీ చేయడం జరిగింది అన్నట్టు. అంటే సుప్రీంకోర్టు పరిధిలో వచ్చింది కాబట్టి ఇట్లా చెత్త నిర్వహణ చేయకపోతే మనం అందరం కూడా శిక్షార్హులం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ 4 రకాల వేస్టేజ్ ఏవేవి అంటే తడి పొడి చెత్త, తడి మరియు పొడి మరియు ప్రత్యేక వ్యర్థాలు మరియు శానిటరీ ప్యాడ్స్, ఇవన్నీ 4 రకాలు అనేది ఇక్కడ మనము డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉంది తడి చెత్త, బ్లూ కలర్ లో ఉంది పొడి శానిటరీ చెత్త. శానిటరీ చెత్త అంటే డైపర్స్ కానీ, మన ప్యాడ్స్ కానీ ఏమన్నా ఉంటే అలాంటి అన్ని దాంట్లో కానీ ఇవి ఏంటంటే విషపూరితమైన అన్నట్టు అన్ని ఒకసారి కలిపితే రేపటికి రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రత్యేక చెత్త అంటే ఏంటంటే ఇవి ఏవి కాకుండా మిగిలినవన్నీ అంటే ఈ వేస్ట్ మనం ఇంట్లో ఉన్న మొబైల్ ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు కానీ ఏమైనా చెడిపోయినవి ఉన్నాయి అన్ని కూడా మనం చెత్త వేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశం. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రథయాత్రకు పెబ్బేరు పట్టణంలో ఘన స్వాగతం లభించింది. నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రథయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రతి ఇంటికి చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సుభాష్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బోయ వాల్మీకి, కార్పొరేషన్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్, మార్కెట్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్, మార్కెట్ వైస్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ పెబ్బేరు పట్టణ మరియు మండల అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, యూత్ కాంగ్రెస్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మన ప్రభుత్వం వచ్చి 99 రోజుల ప్రోగ్రాం చేసి అన్ని గ్రామ సభలు, వార్డు సభలు, మున్సిపల్ సభలు, జిల్లా సభలు, మండల సభలు, రాష్ట్ర సభలు పెట్టి అన్ని డిపార్ట్మెంట్లలో ఫైల్స్ అన్ని పెండింగ్ పడితే ఫస్ట్ దుమ్ము దులిపి డిపార్ట్మెంట్లో ఫైల్స్ క్లియర్ చేస్తూ ఆ గ్రామ ఇప్పటివరకు ఏం చేసినాం, రాబోయే రోజుల్లో ఏం చేస్తున్నాం అని ప్రజలకు చెప్పి ప్రజల్లో మనం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మన కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకుపోయే దానిలో భాగంగా 99 రోజుల ప్రోగ్రాం పెట్టి మనందరినీ దాదాపు 93 రోజుల నుంచి ప్రజల్లో తిప్పుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ అభినందనలు తెలుపుతూ అట్లనే ఈ కార్యక్రమాన్ని మన పార్లమెంటు 7 నియోజకవర్గాల నుంచి ఎంపికైన గౌరవ డాక్టర్ మల్లు రవి గారు ఆయన కూడా పాంప్లెట్స్ పెట్టి 2 బస్సులు పెట్టి మొన్న అల్లంపూర్లో స్టార్ట్ చేసి అల్లంపూర్ గద్వాల్ కంప్లీట్ చేసి ఈరోజు మన వనపర్తి జిల్లాకు వచ్చిన సందర్భంగా మనందరం ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులు శ్రీ శివసేనారెడ్డి గారు మనము మీ అందరూ ఈరోజు ఇప్పుడే మనం రిసీవ్ చేసుకొని పెబ్బేరు సుభాష్ చౌరస్తాలో మీటింగ్ పెట్టుకున్న ఈ సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనం ఇచ్చిన ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ మనం ఎందుకు చేయాల్సిందంటే నిన్న మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే ఇందిరమ్మ ఇల్లు లేని ఊరుండదు, ఇందిరమ్మ కాలనీ లేని ఊరుండదు, ఇందిరమ్మ కాలనీ లేని మున్సిపాలిటీ ఉండదు,
కాంగ్రెస్ ప్రభుత్వం స్కీములు ఎవ్వరు లబ్ధి పొందని కుటుంబమే ఉండదు భారతదేశంలో, పెద్దలో కాదు, తెలంగాణలో కాదు, భారతదేశంలో. ఆ బీఆర్ఎస్ పార్టీలు కానీ, చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీ కానీ, బతికుండి మోసం చేస్తున్న అక్షంతల పార్టీ కానీ, వాళ్ళందరికీ మన సీఎం గారు సవాల్ చేసిండ్రు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన వాళ్ళందరూ, ఆ ఊర్లందరూ మేము ఓట్లు అడుగుతాం, డబల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళందరూ మీరు ఓట్లు అడగండి అని చెప్పినాం. అదే విషయం ఇదే చౌరస్తాలో 2.5 ఏళ్ల కిందట మనం కూడా చెప్పినాం. చెప్తే మనోళ్ళందరూ నన్నురు. దాని తర్వాత మన ప్రభుత్వం వచ్చింది. దాని తర్వాత ఇందులో ఈ పాంప్లెట్స్ లో మహాలక్ష్మి పథకం కావచ్చు, మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా తిరిగేది, దాంతో పాటు 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్ కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, దాంతో పాటు మహిళలకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, మహిళలకు రేవంత్ అన్న ఇచ్చే సార రూపంలో ఇచ్చే చీర కావచ్చు, దాంతో పాటు వడ్డీ లేని రుణాలు కావచ్చు, లోన్ లింకింగ్ కావచ్చు, వాళ్ళందరికీ క్యాంటీన్లు కావచ్చు, ఆర్టీసీ బస్సులు కొత్త కొనిచ్చుడు కావచ్చు, మన పిల్లలు హాస్టల్లో చదువుతుంటే వాళ్ళకి బట్టలు కుట్టించేది కావచ్చు, ఆ స్కూళ్ళల్లో హాస్టల్లో వార్డెన్లో అవన్నీ గురుకులాల్లో అవన్నీ రిపేర్లు, వాష్రూమ్స్ కానీ, కిచెన్లు కానీ అవన్నీ చేసేది కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇట్లా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇవన్నీ మనం చదువుకున్న ఉద్యోగాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 35వ వార్డు చర్చి కాంపౌండ్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూర్యాపేటను స్వచ్ఛతతో రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలిపేందుకు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ ఇప్పుడు కూడా డెవలప్మెంట్ ఉండాలని కోరుకుంటూ మేము గత మాదిరిగా ఏపీ సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ, ప్రభుత్వం ఏ పిలిపించినా కానీ అన్నీ అర్థమయ్యే విధంగా మా జనాలకు అన్ని కార్యక్రమాలు ముందుంటారు. ఇంత విజయవంతం చేసినటువంటి మా వార్డు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, గౌరవ చైర్పర్సన్ గారి, కమిషనర్ గారికి మా వార్డులో సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువగా అందించాలని, మా వార్డు పాత వార్డు కాబట్టి రోడ్లు కానీ, కాలువలు కానీ, కొత్తగా ఏది ఉన్నా కానీ బడ్జెట్లో మాకు ఎక్కువ కేటాయించాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా బాగా ఎందుకంటే సుమారుగా అన్ని డిపార్ట్మెంట్స్ పాపం ఏమేమి చేశామో ప్రోగ్రామ్ గురించి, ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కటి చాలా క్షుణ్ణంగా నాకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మా మున్సిపాలిటీ తరఫున చేపడుతున్నటువంటి కార్యక్రమాల గురించి మా మున్సిపాలిటీ ప్రజలు ఇక్కడ విని పోవడమే కాకుండా వాటిని కొద్ది వరకన్నా ఆచరణలో పెడితే మన ప్రాణాలకు పాటిస్తే మనకే బాగుంటుంది, మన ఫ్యామిలీ సుఖంగా ఉంటాయి. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలందరికీ అర్హులకు అందరికీ అందజేసే బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా మారడం మీరందరికీ అందేలా చేస్తున్నారు. మనం లోకల్ మంత్రివర్యులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో, మన లోకల్ సర్వోత్తమ్ బాబు రమణరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన పథకాలందరికీ చేరేలా చేస్తామని మీకందరికీ తెలియజేస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పద్మారావు నగర్లో భవన నిర్మాణ కార్మిక సంఘం ఇతర రంగాల ట్రేడ్ యూనియన్ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మేస్త్రీల నిరసన. సెంట్రింగ్ రేట్లను పెంచిన నేపథ్యంలో తమకు అన్యాయం జరుగుతోందని భవన నిర్మాణ రంగం కార్మికుల ఆవేదన. స్క్వేర్ ఫీట్కు 300 నుంచి 450కి పెంచాలని ఆందోళన చేపట్టిన భవన నిర్మాణ రంగ కార్మికులు. ఇందిరా పార్కులో చేపట్టిన ధర్నాకు బయలుదేరిన పటాన్చెరు నియోజకవర్గం భవన నిర్మాణ రంగ కార్మికులు. చిన్నారావు గారి నాయకత్వం,
నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, చిన్నగారి నాయకత్వం, చిన్నారావు గారి నాయకత్వం, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. ఈరోజు తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బంధుకు గల కారణం మరి ఎందుకు చేయాల్సి వచ్చింది? మరి సెంట్రింగ్ వాళ్ళు గతంలో 16వ తారీఖు నుంచి బంధుకు పిలిపించారు. మరి ఆ రోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తూ కొంతమంది వ్యక్తులు, పెయిడ్ ఆర్టిస్టులు మేస్త్రి హటావ్, సెంట్రింగ్ బచావ్ అని ఒక నినాదం చేయడం, ఆ తర్వాత మేస్త్రీలు అనేవాళ్ళు, బ్రోకర్లు ఒక దుష్కారంగా మాట్లాడడం జరిగింది. చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యారు మా భవన నిర్మాణ కార్మికులు. మరి వాళ్ళు కూడా మా చిన్నారావు గారు 44 రకాల వృత్తుల వాళ్లకు ఒక ఆర్గనైజేషన్, ఒక యూనియన్ తయారు చేసి పెట్టిండు. మరి దాంట్లో భాగమే ఈ సెంట్రింగ్ వాళ్ళు కూడా. మరి మేము ఎప్పుడూ కలిసిమెలిసి జీవించే వాళ్ళం, ఒకరి సహకారం ఒకరిని తీసుకొని బతికే వాళ్ళం. మరి అదేవిధంగా మరి వాళ్ళు సెంట్రింగ్ హటావ్, మేస్త్రి బచావ్ అనే నినాదం సరైనది కాదు. మరి మేస్త్రీలను కూడా బ్రోకర్లు అని చెప్పడం సరైనది కాదు. మరి కొంతమంది పేడ్ ఆర్టిస్టులు వాళ్ళు వచ్చి ఆ ఇంజనీర్ వాళ్ళకు మేస్త్రీలకు సంబంధాలు ఉంటాయి హైదరాబాద్లో. మరి వాళ్ళకు ఇంజనీర్ కానీ అక్కడ ఉన్న బిల్డర్స్తో సంబంధాలు ఉంటాయి, వాళ్ళకి దగ్గర సంబంధాలు ఇంజనీర్తో ఉంటాయి. అక్కడ ఉన్న పిల్లర్ కానీ భీములు కానీ దోబాయితో ఉంటుంది. ఈ విలేజ్ వరకు వస్తే, స్లమ్ ఏరియాలకు వస్తే అట్లా ఉండదు. మరి ఇక్కడేమో విలేజ్ల పరంగా చూస్తే, అర్బన్ ఏరియాలో చూస్తే మేస్త్రీలకు సెంట్రింగ్లకు చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. మరి దీని అందరూ ఖండిస్తూ, ఆ విషయంలో బాధపడుతూ, మేస్త్రి హటావ్, సెంట్రింగ్ బచావ్ అనే నినాదానికి అందరూ బాధపడుతూ ఈ ధర్నాని గత 5 రోజులుగా దిగ్విజయం చేయడం జరిగింది. మరి దానికి ఆ మాట విన్న వెంటనే మా రాష్ట్ర అధ్యక్షుడు చిన్నారావు, మరి ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, ట్రీట్మెంట్ కేరళలో జరుగుతున్నది. మరి ఆయన వచ్చి ఐలన్న నేనున్నానని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఆయనకి ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మా తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో ఇస్నాపూర్ డివిజన్ కొన్ని వందలాది మంది బయలుదేరడం జరుగుతుంది. ఆయనకు సంపూర్ణ మద్దతు, సహాయ సహకారాలు ఆయనకు అందిస్తాం. ఇంతకుముందు గతంలో కూడా ఆయనకు సహాయ సహకారాలు అందించినాం, ఇప్పుడు అదే రకంగా అందిస్తాం. మరి ఈ రకంగా మాట్లాడడం, ఈ పెయిడ్ ఆర్టిస్టులను కొంతమందిని పెట్టుకొని మా మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. మరి గతంలో చిన్నారావుకు ఇస్నాపూర్లో 1 లక్ష రూపాయలు ఎగబెడితే ఆయన నేనేం చేయాలి, ఎట్లయితే ఈ 1 లక్ష వస్తాయి ఇస్నాపూర్లో అని చెప్పి తను ఒక లాయర్ అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఆమె హైకోర్టు లాయరు శోభారాణి గారు, మరి శోభారాణి గారు మాట చెప్పింది, చిన్న మీరు ఒకవేళ నువ్వు ఆర్గనైజ్ చేయాలనుకుంటే నీకు సంబంధించిన భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది పనిచేస్తే ఒక బిల్డింగ్ తయారవుతుందో ముందు దాని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి అని అంటే ఆయన వచ్చి ప్రతి ఒక్కరిని లెక్కేసి 44 రకాల పనిచేస్తే ఒక బిల్డింగ్ అవుతుంది. ఆ 44 రకాలకు సంబంధించి శోభారాణి గారు మా యూనియన్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి సమస్యల మీద, ప్రతి కార్మికుడు ఏ సమస్య ఉన్నా ఆయన మాకు తోడ్పాటును అందిస్తూ, ఆయనకు మేము సహాయ సహకారాలు అందిస్తూ ఈ ప్రతిసారి ఈడ దుర్గామాతను కూడా పెట్టడం జరుగుతుంది. అది కూడా దాంట్లో ఒక భాగమే. మరి మనందరం కూడా కలిసి కట్టుకుండాలనేది ఒక నినాదం. కానీ కొంతమంది సెంట్రింగ్ కార్మికులు, ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు నాకు చెప్పకుండా పటాన్చెరు అంబేద్కర్ భవన్లో మీటింగ్ పెడితే నన్ను పిలిచారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇస్నాపూర్ మరియు పాషమైనారం వార్డులలో వార్డు సభ నిర్వహించిన చైర్మన్ సుమలత మరియు కౌన్సిలర్లు ఆర్ఓ మధుసూదన్ రెడ్డి వార్డు సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సుమలత మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇస్నాపూర్ మరియు పాషమైనారం గ్రామంలోని వార్డులను కలుపుకొని ఇస్నాపూర్ జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో వార్డు సభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సభలో ప్రధానంగా సమస్యల ప్రభుత్వ ఇళ్ల స్థలాలు పట్టాలు రెగ్యులరైజేషన్ చేయడం మరియు అర్హులకు ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవడం పైన చర్చించడం జరిగిందని, మొదటిది శానిటేషన్, గ్రామంలో నెలకొన్న మురుగునీరు, వీధి దీపాల సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానంలో గ్రామస్తులకు అవగాహన కల్పించామని, వచ్చే వర్షాకాలంలో పల్లపు ప్రాంతాల్లో ఇండ్ల మధ్య నీరు నిలవకుండా చూసుకునేలా మరియు ఓటర్ జాబితా మ్యాపింగ్ సవరణ, సెన్సెస్ పై గ్రామ ప్రజలకు సంబంధిత శాఖ అధికారులతో పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో
మండలంలోని ఇస్నాపూర్ వార్డులో వార్డ్ సభ నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్య అంశాలు ఒకటి శానిటేషన్, రెండోది ఎస్ఐఆర్ అండ్ ఇది యూత్కి జరిగే ఇప్పుడు వాటికి బానిసలు అవుతున్నారు కదా, దానికోసం అవగాహన చెప్పడం జరిగింది. దీంట్లో ప్రజలు కూడా వాళ్ళ సమస్యలు మా దగ్గరికి తీసుకురావడం జరిగింది. దాన్ని మేము తొందరలోనే పరిష్కరిస్తాము. అండ్ శానిటేషన్ కూడా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, ప్లాస్టిక్ని మనం దాంట్లో మొత్తం కోల్పోయినాం, దాంట్లో నుంచి బయటికి రావాలని ప్రజలందరికీ విజ్ఞప్తి. ప్లాస్టిక్ని ఎంత సాధ్యమైతే అంతవరకు తక్కువగా వాడదాము. ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది కలుగుతుండొచ్చు, కానీ ప్లాస్టిక్ వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. మెల్లిమెల్లిగా తగ్గిస్తే అది మనకు అలవాటు అయిపోతుంది. ముందే ఇది ఇండస్ట్రియల్ ఏరియా, ముందే పొల్యూటెడ్ ఏరియా, దాంట్లో ప్లాస్టిక్ వల్ల ఇంకా పొల్యూషన్ అవుతుంది. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, దయచేసి యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ని తగ్గించండి. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజిపేట వార్డులో ఉన్న దేశాయి బీడీ పరిశ్రమ 5వ నంబర్ బ్రాంచ్ కార్మికులు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పరిశ్రమ ముందు ధర్నా నిర్వహించారు. గత 20 రోజులుగా పని లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బ్రాంచ్ను ప్రారంభించి తంబాకు తునిక సరఫరా చేసి ఉపాధి కల్పించాలని, పని కోల్పోయిన రోజులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సందర్భంగా తెలంగాణ బీడీ మరియు సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి భాస్కర్ మాట్లాడుతూ యాజమాన్యం స్పందించకపోతే కార్మికులతో కలిసి ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు, బీడీ కార్మికులు పాల్గొన్నారు. ఎవరిని అడిగినా కానీ మాకు జీతమేలా వాళ్ళంటే లాస్ వస్తే మీరే పెట్టుకోండి అని చెప్తారు. మాకు పరిష్కారం అంటూ దొరకలేదు. అసలు ఇప్పటికి నెల రోజుల నుంచి బీడీ లేదు, ఏం లేదు, మేము ఉత్తానే ఉంటున్నాం. మాకు యాజమాన్యం అయితే మేము ఇన్ని రోజులు కోల్పోయిన పని మాత్రం కల్పించాలి. మాకు ఖచ్చితంగా మాకు కల్పించకపోతే మేము ఇంకా వేరే చర్య తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. 50 మంది వస్తే ఒక టేకాదారు మాట వింటుండు షేడ్, కానీ 50 మంది మాట మాత్రం వింటలేరు. 50 మంది లేబర్ని అయితే పక్కకేసుకొని ఉంటుండు. మాకైతే పని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. 5 నంబర్ కార్ఖానా నుండి లేబర్ము వీడికి 10 సార్లు వచ్చినాం. ఇది లాస్ట్ వార్నింగ్ కానీ ఇచ్చిపోతామని వచ్చినాం. షేట్ పట్టి ఇచ్చుకుంటే సరే, లేకపోతే లేదు. ఈడికెళ్ళైనా ఇంకా రేపటి నుంచి ఇంకా బంధాన్న ముచ్చట రావద్దు. రేపటి నుంచి మాకు పని కనిపించాలి, లేకపోతే ఇంకా వేరే విధంగా తీసుకునేది ఉంటుంది. మేము ఈ నెల రోజులు నష్టపోయింది, మాకు ఏదో పని అది కూడా చూపెట్టాలి. మేము ఎట్లా బతాము? ఇన్ని రోజులు వచ్చినా మాకు పట్టించుకునేటోళ్ళు ఎవ్వలేరు. చేటు వచ్చినా అదే చెప్తుంది, నడిపిస్తాను వచ్చినోని నా ఆయనతోటి కాదని చెప్తే కూడా ఇది కానిస్తలేడు. మరి ఎట్లా అని ఇందాక వచ్చినాం. మరి పట్టించుకోవాలి, షేట్ పట్టించుకొని రేపటి నుంచి మాకు పని కల్పించాలి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ పరిధిలో ఉన్నటువంటి ధర్మాజిపేట 5 నంబర్ కార్ఖానా బీడీ కార్మికులకు సుమారు పోయిన నెల 18 తారీఖు నుంచి పని లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ పని కల్పించాలని సంబంధిత మేనేజర్ గారికి అనేక సార్లు విన్నవించినా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మేనేజ్మెంట్ మొండి వైఖరి వీడాలని చెప్పి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో దేశాయి బ్రదర్స్ సెంటర్ ముంగట ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికైనా మేనేజ్మెంట్ వెంటనే స్పందించి వీళ్ళకి పని కల్పించాలి. నష్టపోయినటువంటి 10 రోజులు 15 రోజుల పనికి కూడా నష్టపరిహారాన్ని మేనేజ్మెంట్ చెల్లించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు కార్మికులకు ఉన్న సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. కార్మికులకు ఏదైతే పని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యను పరిష్కారం చేసి ఆ బ్రాంచీలను ఓపెన్ చేసి వెంటనే కార్మికులకు పని కల్పించాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం సిద్ధపడతామని చెప్పి యాజమాన్యాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాచిగూడ నింబోలి అడ్డా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ను సందర్శించి పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క. ధర్మాజిపేట వార్డులో ఉన్న దేశాయి బీడీ పరిశ్రమ 5వ నంబర్ బ్రాంచ్ కార్మికులు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. ఇస్నాపూర్ మరియు పాషమైలారం వార్డు సభ నిర్వహించిన చైర్మన్ సుమలత. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.